ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ రంగంలోకి దిగింది. వాలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్లు, ట్యాబ్లు వంటివి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సచివాలయ శాఖ సూచించింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వాలంటీర్ల వద్ద పరికరాలను స్వాధీనం చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్ల నుంచి సెల్ ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన ఈసీ కొరడా జులిపించింది. వాలంటీర్లు కొంతమంది ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని, అట్లాగే వారు ఏదైతే ప్రభుత్వ పథకాలతో పాటు జగన్ కోసమే ప్రత్యేకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు, విపక్షాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈసీ ఈ రోజు ఇచ్చేటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ అలాగే వితంతు పింఛన్లకు సంబంధించి ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా వారిని దూరంగా పెట్టాలంటూ, అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే డివైజర్లు కానీ అట్లాగే సెల్ ఫోన్లు, సిమ్లు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమంటూ కూడా అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించి ఈ రోజు ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పెన్షన్ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల అలాగే వచ్చే నెల కూడా ఇచ్చేటువంటి సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఉదయాన్నే ఈ యొక్క అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వాలంటీర్లు ఎవరు కూడా ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొనడం కానీ, ఎన్నికలకి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పథకాలు పంపిణీలో కానీ వారు ఎక్కడ కూడా ప్రమేయం ఉండకూడదంటూ కూడా చాలా సీరియస్ గా కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు నుంచి వారి యొక్క మొబైల్స్ కానీ అలాగే సిమ్లు కానీ అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లన్నింటినీ కూడా ఇప్పటికే 4 రోజుల క్రితమే అధికారులు మొత్తం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.